ఇక్కడ నుంచి రైల్వే ప్రయాణం చేసే వాళ్ళు వెయిటింగ్ లిస్టు ఎక్కువగా వచ్చే వాళ్ళకి ఇది ఒక శుభసూచకం అని చెప్పాలంటే ఐఆర్సిటీ రైల్వే వ్యవస్థలో రిజర్వేషన్ విషయంలో కొత్త అప్డేట్ జరగబోతోంది. రిజర్వేషన్ చార్టులు 8 గంటల ముందుగా రైలు ప్రయాణికులు అనిశ్చితిని తొలగించడానికి కేంద్ర ప్రభుత్వం ఇది కీలక నిర్ణయం తీసుకుంది. రైలు బయలుదేరడానికి 4 గంటల ముందు తయారు చేసే రిజర్వేషన్ చార్టును ఇక నుంచి 8 గంటల ముందుగానే ఖరారు చేయాలని రైల్వే బోర్డు నిర్ణయించిందని చెప్తున్నారు. ఈ మేరకు రైల్వే శాఖ పోయిన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. మధ్యాహ్నం 2 గంటల లోపల బయలుదేరే రైలు చార్టును ముందు రోజు 9 గంటలకల్లా వెల్లడిస్తారు. దీనివల్ల వెయిటింగ్ లిస్టులోని ప్రయాణికులు తమకు బెర్తులు ఖరారయ్యాయా లేదా అని నిర్ధారించుకుని ప్రయాణానికి నిశ్చింతగా సమాయత్తం కావడానికి బెర్తు దొరకని వారు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవడానికి తగినంత సమయం దొరుకుతుందని రైల్వే శాఖ తెలిపింది. ప్రస్తుత వ్యవస్థలో ఇబ్బంది తలెత్తకుండా ఈ విధానాన్ని దశల వారీగా అమలులోకి తేవాలని రైల్వే బోర్డు మంత్రి అశ్విని వైష్ణవ్ ఆదేశించారండి. రిజర్వేషన్ వ్యవస్థని ఆధునీకరించడానికి ఈ యొక్క వెయిటింగ్ లిస్ట్ తాకిడిని తట్టుకునేలా ప్రయాణికుల రిజర్వేషన్ వ్యవస్థ పిఆర్ఎస్ను డిసెంబర్ నాటికి ఆధునీకరించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఈ జూలై 1 నుంచి డిసెంబర్ నాటికి రాష్ట్రాల వ్యాప్తంగా దేశమంతా ఒకటేసారి కాకుండా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క డేట్ ఇచ్చి ఈ యొక్క చర్యను చేపట్టాలని చూస్తుందండి. ప్రస్తుత వ్యవస్థ ద్వారా నిమిషానికి 32,000 టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉండగా కొత్తగా వచ్చే విధానంలో 105,000 టికెట్లు తీసుకోవడానికి ఛాన్స్ ఉందంటున్నారు. అంటే టికెట్ రిజర్వేషన్ వేగం 5 రెట్లు పెరగనుంది. అలాగే టికెట్ విచారణ వ్యవస్థ సామర్థ్యాన్ని కూడా నిమిషానికి 4 లక్షల నుంచి 40 లక్షలకు పెంచనున్నారు. కొత్త పిఆర్ఎస్ బహుళ విధాన భాషలో ఉంటుంది, అన్ని భాషల్లో ఉంటాయన్నమాట. ప్రయాణికులు తమకు అనుకూలమైన భాషను ఎంచుకుని ఎంక్వైరీ చేసుకోవచ్చని తెలిపింది. తత్కాల్కు ఆధార్ ధృవీకరణ పత్రం తప్పనిసరి అండి. తత్కాల్ టికెట్ బుక్ చేసేటప్పుడు ఆధార్ నెంబర్ కొట్టంగానే ఆ ఆధార్ నెంబర్కు లింక్ అయిన మొబైల్కి ఓటీపీ పోతుంది. ఐఆర్సిటీసీ వెబ్సైట్ మొబైల్ యాప్ ద్వారా రైల్వే తత్కాల్ టికెట్ తీసుకునేందుకు మంగళవారం నుంచి ఆధార్ ధృవీకరణ నిబంధనలు అమల్లోకి వస్తుంది. ప్రయాణికులు ఆధార్తో కానీ డిజిలాకర్ ఖాతాలో అందుబాటులో ఉండే ప్రభుత్వ ధృవీకరణ పత్రాల తనిఖీ ద్వారా కానీ తత్కాల్ టికెట్ తీసుకునేందుకు అవకాశం ఇస్తారు. జూలై చివరికల్లా ఓటీపీ ఆధారిత ధృవీకరణ విధానం అమల్లోకి రానున్నట్లుగా చెప్తున్నారండి. ఈ విషయం నేరుగా రైల్వే శాఖ తెలిపిందండి. సో మరి ఈ విషయంలో ఈ వీడియో మీద రైల్వే ప్రయాణికులు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.